ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 అడుగుల ఎత్తైన బాల గణపతి విశాఖలో కొలువుదీరాడు. విశాఖ ఎంపీవీ కాలనీలో భారీ గణనాథుని ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని 99 టీవీ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వినాయక చవితి సందడి నెలకొంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విశాఖలో మునిపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో విగ్రహాలను ఏర్పాటు చేసి గణనాథుని వినాయక చవితి సందర్భంగా పూజిస్తున్నారు. ఈరోజు విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాల గణపతిని ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి నిర్వాహకులతో పాటు ఎవరైతే టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి మరికొందరు నాయకులు కూడా మనతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, అలాగా ఈ సంవత్సరం వినాయక చవితి మొట్టమొదటిసారిగా కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి పండుగ ఇది. చాలా సంతోషంగా ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత మరి మొట్టమొదటి పండుగ అయినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజ ఈ వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మరి అద్భుతంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం ప్రాంతం సర్వేగంగా అభివృద్ధి చెందాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక రాజధానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని తయారు చేస్తామని చెప్పారు. దీన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఏదైతే యూత్ ఐకాన్ వారి ఎంవీపీ కాలనీలో ఇంత పెద్ద ఎత్తున బాలగణపతిని మరి అయోధ్య రామమందిర స్టైల్లో బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంగణాన్ని ఏర్పరిచి మరి భక్తులందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు అందించడానికి యూత్ ఐకాన్ చేసిన ఆ యూత్ రాజు గారికి వారి తాలూకా భక్త బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అలా మీరు చెప్పండి, యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో చేస్తున్నారు, ఏంటి బాల గణపతి తాలూకా ప్రత్యేకత ఏంటి? అంటే మొత్తం వచ్చేస్తుంది అంటే తర్వాత స్టేజ్ ఇబ్బంది పడుతుంది. ప్రత్యేకత ఏంటి ఇక్కడ మెయిన్గా ప్రత్యేకత వచ్చేసి మన అయోధ్యలో ఏదైతే రాముల వారి విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల నుంచి లెఫ్ట్ ఓవర్ పీసెస్ ఉంటాయి కదా, దాని నుంచి ఒక చిన్న విగ్రహం తయారు చేయించండి వినాయకుడిది. ఇప్పుడు మీరు చూస్తుంది కూడా అదే విగ్రహం. నెక్స్ట్ రామసేతు నుంచి ఒక ఫ్లోటింగ్ స్టోన్ కూడా రప్పించు, అది కూడా మీకు అక్కడ కనిపిస్తుంది, అది కూడా దర్శించుకోవచ్చు. మెయిన్గా ఈ రెండు. నెక్స్ట్ సెంటర్లో ఒక రాముడి విగ్రహం ఒకటి వస్తుందండి. ఇవన్నీ మెయిన్గా చేస్తున్నాం. ఎన్ని రోజులు చేస్తున్నారు ఈ ఉత్సవాలు? 21 days. ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ? స్టాల్స్ ఏర్పాటు కానీ లేదంటే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? భక్తులకు వచ్చేసి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ అయినా వాటికి మనం ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించామండి. దానికి కూడా నెక్స్ట్ ఎవరైనా వీల్ చైర్ స్ట్రక్చర్స్ అన్ని హాస్పిటాలిటీ కూడా ఏర్పాటు చేస్తాం. మొబైల్ టాయిలెట్స్ అని వాటర్ ఫెసిలిటీ అని అన్ని ఏర్పాటు చేస్తాం. సార్, ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఈ గణపతి విగ్రహాల తయారీకి ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి కేవలం పర్యావరణ సమతుల్యతలో భాగంగానే మట్టి వినాయకులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈసారి మీరు ఈ వినాయకుడిని ఏ రకంగా తయారు చేస్తారు, ఏంటి వాడారు? ఇది పూర్తిగా గంగా మట్టితో చేసిందండి. ఇది మన చెప్పాలంటే ప్యూర్ గంగా మట్టి అంటారు కదా, అది మట్టితో చేసిందండి. ఇప్పుడు నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారా? ఎలా? నిమజ్జనం కూడా ఇక్కడేనా. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఈ గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. దీని వెనుక కష్టం ఒక్కరిదే కాదు, చాలా మందిది. ఇది జూలై నెల 17వ తారీఖున ఫస్ట్ గణపతి రాట పూజ అన్నది జరిగింది. ఆ రోజు నుంచి నిన్న రాత్రి వరకు చాలా ఒక 100 మంది కార్మికులతో ఈ నిర్మించారు. దీనికి ఎంతో మంది చాలా కష్టపడ్డారు. వెస్ట్ బెంగాల్ నుంచి కార్మికులను రప్పించి వాళ్ళ చేత ఇక్కడ ఇదిలాగా తయారు చేయించారు ఈ గణపతి. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి బాల గణపతి పూర్తిగా గంగా మట్టితోనే ఇక్కడ నిర్మాణం చేశామని చెప్పి దాదాపు వెస్ట్ బెంగాల్ నుంచి చేసినటువంటి కళాకారులు ఎవరైతే వాళ్ళు 2 నెలల పైచీలకు ఇక్కడే స్థానికంగా ఉండి ఈ బొమ్మను తయారు చేయడం జరిగిందని చెప్పి మొత్తం మీద 21 రోజులు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను యూత్ ఐకాన్ నిర్వహిస్తుందని చెప్పి, అదేవిధంగా ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తుంటారో వాళ్ళందరికీ కూడాను అవకాశం కల్పించేలా పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి, ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వాళ్ళకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడాను ఈ గణపతి ఏదైతే 21 రోజుల ఉత్సవాల్లో భాగంగా అందరికీ కూడా దర్శనం కల్పించేలాగా చర్యలు తీసుకున్నామని చెప్పి యూత్ ఐకాన్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ కుమార్, 99 టీవీ వైజాగ్.